ఆ ప్రమాదకర దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే పైన ఆ క్షణంలో ఆ ఊళ్ళో ఏం జరిగింది, ఇప్పుడు ఆ ఊరు ఎలా ఉందని చాలా మంది అడుగుతున్నారుగా. ఇదిగో ఆ ఊరు ఇలా ఉంది, ఇదే ముండక్కల్ ఊరు. ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది ఈ వాలుల్లో ఉన్నటువంటి వందలాది మంది కొట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ పైన మాత్రం ఇంకా చాలా మంది ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. కానీ ఆ ఏరియా సేఫ్ అంటే ఖచ్చితంగా ఆ ఏరియా సేఫ్ కాదు. మరోసారి నిన్న ఇంకో ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో భయభ్రాంతులకు గురయ్యారు. ఒక దశలో వాళ్ళంతా మిలిటరీతో పాటు రక్షిత ప్రాంతానికి రావడానికి నిరాకరించారు. వాళ్ళంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? రోహిత్, అక్కడ ఎవరైతే చిక్కుకొని కొంత ప్రాణాలు కాపాడుకోగలిగారో, కొంత వాళ్ళు సేఫ్ గా ఉన్నారో, వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఏమనిపించింది? ఎవరైనా మాట్లాడారా? అంటే ఏ రకంగా జరిగింది ఈ ప్రమాదం, ఏ రకంగా జరిగింది, ఈ ప్రవాహం ఏ రకంగా దూసుకొచ్చింది, ఈ దృశ్యాల్ని వారు కళ్ళకు చూసి ఉంటారు డెఫినెట్ గా. సో ఆ విషయాలు ఎవరైనా పంచుకున్నారా వారంతా? నిజానికి అది అర్ధరాత్రి జరిగింది మనోజ్. అర్ధరాత్రి చాలా మంది గాఢ నిద్రలో ఉన్నారు. కొన్ని చోట్ల వాళ్ళు బయటకు వచ్చి పైకి ఎక్కేశారు. కానీ వాళ్ళ కుటుంబంలో కూడా చాలా మంది కొట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒక క్యాంపుకి తరలించారు. ఇక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక క్యాంపుకి తరలించారు. అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు ఆ పైన నివాసం ఉంటున్న వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు చూస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి చూశారు. పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. కానీ చిన్న గాయాల పాలైన వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. తమ వారి జాడ తెలియలేని వాళ్ళు మాత్రం అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొంతమంది రక్షిత ప్రాంతంలో ఉన్నారు, సురక్షిత ప్రాంతానికి తరలించున్నారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి ఒకరిద్దరు బయటకు వచ్చి చూసిన వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏం అంతుపట్టలేదు. భయంతో ఒక్కసారిగా చూసి వాళ్ళందరూ కూడా వెనక్కి పారిపోయారు. ఇప్పుడు వచ్చి చెప్తూ ఉంటే ఒకళ్ళిద్దరు ఆ ఏరియాలో సురక్షితంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తుంటే చాలా భయపడ్డాం, ఇలాంటి విపత్తును మేము చూడలేదు, మా కళ్ళ ముందే ఎంతో మంది కొట్టుకుని వెళ్ళిపోయారని వాళ్ళు భయభ్రాంతులను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పైన ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఆ నెక్స్ట్ ఇల్లు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది, లేదంటే సగం కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ కొట్టుకుని వెళ్ళిపోతే ఇంతకుముందు ఒక హృదయ విదారకమైన ఘటన చెప్తాను. ఒక ఇంట్లో భారీగా వర్షం పడుతుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ అంతా ఉన్నారు. ఆ ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటే వాళ్ళ ఇంట్లోకి వర్షం వస్తుంటే అందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఒక కుక్క పిల్లి ఉన్నాయి. పిల్లిని చనిపోతాయేమోనని వాటిని కట్టేశారు కదా, బంధించారు కదా, వాటిని విప్పేద్దామని చెప్పి కిందకు వచ్చాడు. తండ్రి కొడుకులు కిందకు వచ్చిన తర్వాత ఒక్క ఉదుటిన రాళ్ళు మట్టితో ఒక ఉదుటిని కొట్టేసరికి ఇల్లు షేక్ అయిపోయింది, సగం పాట వెళ్ళిపోయింది. కింద ఉన్న వాళ్ళు ఏమీ తెలియదు, పైన ఉన్న వాళ్ళు పైన ఉండిపోయారు. ఇంతకు ముందు వెళ్ళి చూస్తే ఒక బాడీని ట్రేస్ అవుట్ చేశారు, రెండో బాడీని ట్రేస్ అవుట్ చేయడానికి జాగ్లను తీసుకొచ్చారు, రెండో బాడీ ఎక్కడ ఉందో తెలియదు. అలాంటి కుటుంబాలు, విషాద కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక మిలిటరీ అధికారి ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పారు, తల్లి కూతురు ఇలా కౌగులించుకుని పట్టుకుని చనిపోయిన హృదయ విదారక ఘటనలు ఉన్నాయి. తల్లి కూతుళ్ళు ఆ రోజు నిద్రపోతున్నారు కదా, ఆ కుటుంబం చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు కదా, వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి పనులు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎన్నో కలలు కంటూ వాళ్ళు ఆ రోజు నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా ప్రళయం వచ్చేసరికి ఇంకొక ఘటన ఏంటంటే, ఒక తల్లి ఏం చేస్తుందంటే, ప్రళయం వచ్చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇలా పట్టుకుని పైన ఉన్నటువంటి షేడ్ మీద పెట్టేసింది. ఆ ఇద్దరు పిల్లలు బతికారు, తల్లి తండ్రి కూడా చనిపోయారు. అలాంటి విషాదకర ఘటనల గురించి చెప్తున్నారు వాళ్ళు. హృదయం నిజంగా ద్రవించిపోతుంది. చూసేసరికి ఆ మట్టి పిల్లలు తీస్తుంటే ఒక అక్క చెల్లి అలా పట్టుకుని నిద్దట్లోనే ఆ మట్టి పిల్లల్లో సమాధి అయిపోయారు. ఒక తల్లి కూతురు ఒడిలో పెట్టుకుని పడుకుని ఉంది బిడ్డని, అలాగే చాలా మట్టి సమాధి అయిపోయిన దృశ్యాలు వాళ్ళు వెలికి తీస్తుంటే కనిపిస్తాయి. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఆ రోజు ప్రకృతి ప్రకోపం. పైనుంచి స్టార్ట్ అయింది, ఇక్కడే తొలి ఊరు ఉంది, ఇక్కడ నుంచే ముంచుకుంటూ వెళ్ళిపోయింది. మనోజ్. రైట్ రోహిత్, సో హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకి కేరళలో జరిగినటువంటి ఘటనని కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నాం. ముందుగా రాజశేఖర్ మన కెమెరామ్యాన్, అట్ ద సేమ్ టైం మీరు కూడా కొంత సేఫ్గా అక్కడ జరిగేటువంటి విషయాలు మాకు అందిస్తూనే ఉంటారని ఆశిద్దాం. సో మీరు కూడా కాస్త సేఫ్గా రిపోర్టింగ్ చేస్తూ ఉండండి. సో ఆర్టీవీ చేసేటువంటి ప్రయత్నంలో డెఫినెట్గా అక్కడ జరిగేటువంటి దృశ్యాల్ని మీరు చూపిస్తున్నారు. సో వాయినాడ్లో ఉన్నటువంటి 4 గ్రామాలు, ఎక్కడైతే ఎత్తైనటువంటి ప్రదేశంగా ముండక్కల్ అనే గ్రామం చెప్పబడుతోందో ఆ ఎత్తైన ప్రదేశం నుంచి ఇప్పటివరకు మా ప్రతినిధి రోహిత్ చెప్పేటువంటి దృశ్యాలు మనం చూసాం. చాలా హృదయ విదారకమైన ఘటనలు. ఎస్, ఆయన చెప్తుంటే డెఫినెట్గా ఆ దృశ్యాల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే కొంత ఇబ్బందికరంగా, అంటే డెఫినెట్గా తట్టుకోలేము. ఆ దృశ్యాలు నిజంగా లైవ్లో చూస్తే మాత్రం మనం తట్టుకోలేము. సో నైట్ అంతా కూడా గాఢ నిద్ర పడుకొని ఉన్నారు. తెల్లారు లేచి చూసేసరికి ఎవ్వరు కూడా లేరు, నామ రూపాలు లేకుండా పూర్తిగా 4 గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక చిన్న ఇర్వజింజి అనే వాగు
ప్రకృతి విపత్తు ఎంతటి ప్రమాదంగా మారిందనంటే ఒక ప్రళయంలాగా వచ్చి చెట్లని కొండ చర్య ఇందాక చూపించారు మీకు, ఒక పెద్ద కొండ చర్య, ఒక పెద్ద బండరాయి లాంటి కొండ చర్య. అదే గనక నిజానికి ఒకసారి మీరు గమనించండి, ఆ కొండ చర్య గనక ఒక ఇంటి పై నుంచి వచ్చి అక్కడికి చేరుకొని ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? నుజ్జుగా శరీర భాగాల్ని ఎవరి భాగం ఎవరిదో కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేది. సో అటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా ఎనియో ఆర్టీవీ బృందం చాలా ఎక్సలెంట్గా అక్కడి నుంచి ప్రమాదకర అంచుల్లో ప్రయాణం చేస్తూ పర్యవేక్షిస్తూ మీకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది మా ప్రతినిధి రోహిత్. తనతో పాటు కెమెరామెన్ రాజశేఖర్ కూడా చాలా ప్రమాద పంచుల్లోనే అక్కడ ప్రయాణం చేస్తూ రిపోర్టింగ్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు, ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది, ఇంకా అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఒకవైపు ఆ వర్షంలో కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పొచ్చు. చాలా చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల మధ్య రిపోర్టింగ్ చేస్తున్నారు మా ప్రతినిధి బృందం కూడా. సో మొత్తం మీద ముండక్కల్ చుర్మలల మధ్య పెద్ద ఎత్తున అక్కడ బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఆటంకం కలిగింది. దీంతో తాత్కాలికంగా అక్కడ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన వర్షం పడుతూనే ఉంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెత్త చెదారం, చెట్ల దుంగలు, మట్టి మొత్తం కూడా కొట్టుకుపోయింది. బండరాళ్ళు ఎక్కడో మొదలైనటువంటి ఆ ప్రవాహం ఒక్కొక్కటిగా వస్తూ ఆ పూర్తిగా 4 గ్రామాలని లేకుండా చేసేసింది. గాఢ నిద్రలో ఉన్నటువంటి ఒక తల్లి బిడ్డ ఆ రకంగానే ఉన్నారు. కానీ ఆ ప్రళయం ముంచుకొచ్చింది. ఆ మట్టిలో వారిద్దరు ఇంకా కూడా అలాగే ఉన్నారు, కానీ మట్టిలో సజీవ సమాధి అయిపోయారు. ఇక మరోవైపు ఇంకో చోట రోహిత్ చెప్తున్నటువంటి కొన్ని ఘటనలు మనం నిజంగా ఇమాజిన్ చేసుకుంటే డెఫినెట్గా కన్నీరాగదు. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్లో ఒక కుటుంబం ఉంది, ప్రళయం వస్తోంది, అందరూ కూడా దాన్ని గమనించి పైకి చేరుకున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో పెట్ డాగ్స్ ఉన్నాయి. ఒక పిల్లిని, ఒక కుక్కని కట్టివేసింది. సో దాన్ని తొలగిద్దామని చెప్పి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కిందికి వచ్చారు. వచ్చి రాగానే ఒక్కసారిగా ఒక కొండ చర్య, ఒక బండరాయి ఆ ఇంటిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇంట్లో ఉన్నటువంటి గోడలు మొత్తం కూడా కూలిపోయాయి. కిందున్న వారు ఏమైపోయారో తెలియదు, కానీ పైన వారు సేఫ్గా ఉన్నారు. అయితే ఇటువంటి ఘటన మన ఇంట్లో ఉన్న వాళ్ళు కిందికి వెళ్ళి ఒక సహాయం చేసి వద్దామని కిందికి వెళ్ళి తనతో ఉన్నటువంటి రోజు ఉన్నటువంటి ఆ కుక్కని, ఆ పిల్లిని కాపాడేందుకు కిందికి వెళ్ళినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక్కసారిగా వెళ్ళి పైకి వస్తారేమో అనుకున్నారు. కానీ పైనటువంటి ఆ కుటుంబానికి పైకి వారి ఆచూకీలో దొరకలేదు, వారు ఎక్కడున్నారో కూడా తెలియలేదు. ప్రస్తుతానికి వారిని సహాయక చర్యలో భాగంగా చేపడుతున్న నేపథ్యంలో ఒక మృతదేహం లభ్యమైంది. మరొక మృతదేహం ఇంకా కూడా అక్కడ గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. మరో చోట అక్కా చెల్లెలు ఇద్దరు కూడా రాత్రి సమయంలో గాఢ నిద్ర ఉన్నారు, పడుకున్నారు. ఒకరిపై ఒకరు అలా ప్రేమగా చేయి వేసుకొని పడుకున్నారు. అక్కడ గాలింపు చర్యలు చేపట్టి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుంటే వారిద్దరు అదే సిచ్యువేషన్లో సజీవ సమాధిగా అయ్యారు.